వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ జనని. సుదీక్ష కోనంకి ఈ 20 ఏళ్ల అమ్మాయి డొమినికన్ రిపబ్లిక్ లో మిస్ అయింది. ఇప్పటి వరకు సుదీక్ష ఆచూకీ లభించలేదు. దీంతో అసలు సుదీక్ష బ్రతికుందా, చనిపోయిందా, లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నది మిస్టరీగా మారింది. మరోవైపు సుదీక్షకు ఏమైందో తెలియక ఆమె తల్లిదండ్రులు నరక యాతన అనుభవిస్తున్నారు. 15 రోజులైనా కూతురి జాడ తెలియక తల్లడిల్లుతున్నారు. దీంతో చేసేదేమీ లేక తన కూతురు చనిపోయినట్లు తేల్చేయండి అంటూ పేరెంట్స్ డొమినికన్ రిపబ్లిక్ లోని పోలీసులను కోరారంటే వారి మానసిక పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు అమెరికన్ న్యూస్ ఛానల్స్ ప్రతిరోజు సుదీక్షకు సంబంధించిన వార్తలను ప్రసారం చేస్తోంది. ఇటు డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అయినా ఏం లాభం లేదు. అసలు సుదీక్షకు ఏం జరిగింది, ఆమె కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు, టోటల్ స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్జీనియాకు చెందిన 20 ఏళ్ల సుదీక్ష కోనంకి అమెరికా పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుతోంది. ఈమె బ్రిలియంట్ స్టూడెంట్. తన ఫ్రెండ్స్తో కలిసి హాలిడేకు వెళ్ళింది సుదీక్ష. అమెరికాకు ఈస్ట్లో ఉన్న పుంతకానా అనే ఫేమస్ హాలిడే స్పాట్కి వెళ్ళింది. అక్కడ రియో అనే హోటల్లో సుదీక్ష అండ్ ఫ్రెండ్స్ స్టే చేశారు. మార్చ్ 6న సుదీక్ష మిస్ అయింది. అయితే ఆ రోజు హోటల్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజే ఇప్పుడు అందరి అటెన్షన్కు కారణమైంది. సుదీక్ష మిస్సింగ్ సెన్సేషనల్ న్యూస్ అయింది. మార్చ్ 6న సుదీక్ష తన స్నేహితులతో కలిసి బీచ్ కు వెళ్ళింది. అదే సీసీటీవీ ఫుటేజ్ లో సుదీక్షతో పాటు జోషువా రిబ్ అనే అబ్బాయి ఉన్నాడు. మరో అమెరికన్ మేల్ కూడా ఉన్నాడు. ఆ 6గురు కలిసి ఉదయం 4 గంటల సమయంలో హోటల్ నుంచి బీచ్ కు వెళ్తున్నట్లు సీసీటీవీలో క్లియర్ గా కనిపిస్తోంది. ఆ తర్వాత సుదీక్ష ఫ్రెండ్స్ ఇద్దరు సపరేట్ గా మూడో అమ్మాయి అమెరికన్ మేల్ కలిసి రావడం సీసీటీవీలో చూడొచ్చు. సో 6గురు వెళ్లారు, 4గురు వెనక్కి వచ్చారు, 2 మిగిలారు. ఆ ఇద్దరే సుదీక్ష కోనంకి అండ్ జోషువా రిబ్. కొంత సమయానికి అంటే 8 గంటల 54 నిమిషాలకు మరో సీసీటీవీ ఫుటేజ్లో ఒంటి మీద టీ షర్ట్ లేకుండా జోషువా ఒక్కడే వెనక్కి వచ్చాడు. సుదీక్ష వెనక్కి రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే గత 15 రోజులుగా సుదీక్ష ఆచూకీ లభించనే లేదు. సుదీక్ష మిస్సింగ్ కేసులో ఎన్నో ట్విస్టులు, మలుపులు ఉన్నాయి. సుదీక్ష వర్జీనియాకు చెందిన అమ్మాయి. అక్కడ హై స్కూల్స్లో చదివే వాళ్లకు స్ప్రింగ్ బ్రేక్ అనేది చాలా కామన్. అది జనరల్గా మార్చిలో జరుగుతుంటుంది. కొత్త ప్రదేశాలను చూడాలని, ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని కామన్గా ఇలాంటి వెకేషన్స్ను స్టూడెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. అలాగే సుదీక్ష కూడా తన ఫ్రెండ్స్తో కలిసి అమెరికా నుంచి డొమినికన్ రిపబ్లిక్కు హాలిడేకు వెళ్ళింది. అందమైన బీచ్ ఏరియా ఉండడం, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉండడంతో పుంతకానాలోని రియో రిపబ్లికా హోటల్లో స్టే చేశారు. అదే హోటల్కు స్ప్రింగ్ బ్రేక్ కోసం వచ్చిన ఇద్దరితో వీరికి పరిచయం ఏర్పడింది. 2 రోజులు హ్యాంగ్ అవుట్ అయ్యారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ మార్చ్ 6న సుదీక్ష మిస్ అవ్వడంతో అసలు టెన్షన్ మొదలైంది. సుదీక్ష కనిపించకపోవడంతో భయపడిపోయిన ఆమె ఫ్రెండ్స్ లోకల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సుదీక్ష అమెరికన్ సిటిజన్ కావడంతో పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. డ్రోన్లు, సీసీటీవీ ఫుటేజ్లను చూసి జోషువాపై అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే అతడిని హోటల్ నుంచి బయటికి వెళ్లనివ్వకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విచారణ మొదలుపెట్టారు. నిజమేంటో తెలియదు కానీ జోషువా పోలీసుల విచారణలో 2 వేరువేరు సమాధానాలు చెప్పాడు. తమతో వచ్చిన వారిలో మిగతా 4గురు 5 గంటలకు తిరిగి హోటల్కు వెళ్లిపోయాక తాను సుదీక్ష మాత్రమే బీచ్ దగ్గర ఉన్నామన్నాడు. మొదట పోలీసులు ప్రశ్నించినప్పుడు ఓ పెద్ద అల వచ్చి తమని ముంచేసిందని, తాను సుదీక్షను సేవ్ చేసేందుకు ప్రయత్నించానని, తన వల్ల కాలేదని చెప్పాడు. బాగా తాగి ఉండడం వల్ల అక్కడే పడుకున్నానని తన ఫస్ట్ వర్షన్ చెప్పాడు జోషువా. ఆ తర్వాత తనకు అసలు విషయం గుర్తొచ్చిందని మాట మార్చాడు. ముందు ఓ పెద్ద అల వచ్చిందని, తమ ఇద్దరిని ముంచేసిందని చెప్పాడు. తనకున్న ఎక్స్పీరియన్స్తో ఆ అమ్మాయిని కాపాడానన్నాడు. ఆమె బట్టలు తెచ్చుకుంటానని వెళ్ళింది. ఆమె సౌండ్ మాత్రమే తనకు వినిపించిందన్నాడు. కంట్లోకి, చెవుల్లోకి, నోట్లకి నీరు వెళ్ళిపోవడంతో అక్కడే పడుకున్నానని, ఆ తర్వాత లేచి చూస్తే సుదీక్ష కనిపించకపోవడంతో తాను హోటల్కి తిరిగి వచ్చానని చెప్పుకొచ్చాడు. జోషువా ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్తో పోలీసులు బీచ్ను జల్లెడ పట్టేశారు. అణువణువున సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
మరుసటి రోజు లోకల్ పోలీసులు వారితో పాటు యుఎస్ ఏజెన్సీలు FBI రంగంలోకి వచ్చాయి. ఈ వార్త కూడా మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. డ్రోన్లతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఎక్కడ కూడా ఆమె కనిపించలేదు. ఇలా కాదనుకొని పోలీసు కుక్కలతో బీచ్ ఏరియా మొత్తం వెతికారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో సుదీక్షకు సంబంధించిన బట్టలు కొన్ని దొరికాయి. ఇదిలా ఉంటే ఫారెన్సిక్ ఎవిడెన్స్ ని CCTV ఫుటేజ్ ని పరిగణలోకి తీసుకొని 18న సుదీక్ష మిస్సింగ్ కు జోషువాకు ఎలాంటి సంబంధం లేదని కోర్టు తీర్పిచ్చింది. అతను ఫ్రీగా US వెళ్ళొచ్చు అని కోర్టు చెప్పింది. ఇదే క్రమంలో జోషువా ట్రావెలింగ్ లో ఇష్యూస్ వచ్చే అవకాశం ఉండడంతో కొత్త పాస్పోర్ట్ కావాలని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. వెంటనే US తో కొత్త పాస్పోర్ట్ ఇష్యూ చేసింది. దీంతో అతను US వెళ్ళిపోయాడు. ఇదిలా ఉంటే సుదీక్ష మిస్సింగ్ పై ఆమె పేరెంట్స్ కు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. సుదీక్షపై ఏమైనా అఘాయిత్యం జరిగి ఉంటుందని, ఎవరైనా ఎత్తుకెళ్ళుంటారని ఫస్ట్ అనుమానించారు. నిజానికి వాళ్ళు అనుమానించడంలో ఎలాంటి తప్పు లేదు. సుదీక్ష సముద్రంలో మునిగిపోయి ఉంటే ఆమె బాడీ ఒడ్డుకు రావాలి కదా, ఎందుకు రాలేదు? నెక్స్ట్, ఫుల్ గా తాగేసున్న జోషువా విట్నెస్ టెస్ట్ ను పోలీసులు ఎందుకు సీరియస్ గా తీసుకున్నారు? సుదీక్ష నిజంగా నీళ్లలోకి వెళ్ళిందని ఎవిడెన్స్ ఏమిటి? జోషువాకు కూడా తెలియకుండా ఏదైనా జరుగుండొచ్చు కదా అని US మీడియా ప్రశ్నిస్తోంది. మరీ ముఖ్యంగా స్ప్రింగ్ బ్రేక్ కావడంతో ఆ రోజు బీచ్ ఖాళీగా లేదు, ఫుల్ జనంతో ఉంది. మరి ఎందుకు జోషువా తప్పితే ఏ ఒక్క ఐ విట్నెస్ కూడా లేరు? ఎవరో ఒకరు చూసి ఉండాలి కదా. ఇవే అంశాలను ఇప్పుడు US మీడియా ప్రశ్నిస్తోంది. సరిగ్గా ఇలాంటి కేసే 2005లో అమెరికాలోనే జరిగింది. నాటలీ హాలోవే అనే 18 ఏళ్ల అమ్మాయి ఇలాగే స్ప్రింగ్ బ్రేక్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి ఆరుబా అనే ప్లేస్ కి వెళ్ళింది. అది కూడా మంచి బీచ్ ఏరియానే. అదే సంవత్సరం మే 30న జోరన్ అనే వ్యక్తితో ఆమె చివరిసారిగా కనిపించింది. అందుకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉంది. కానీ దాని తర్వాత ఈ అమ్మాయి జాడ దొరకలేదు. సుమారు 7 ఏళ్లు ఈ అమ్మాయి గురించి వెతికి ప్రభుత్వాలు కూడా చేతులెత్తేశాయి. జోరన్ అనే వ్యక్తిని అమెరికా పట్టుబట్టి మరీ తమ దేశానికి రప్పించుకొని ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. అంతేకాదు, విచారణలో 2-3 ఆన్సర్లు చెప్పి అందరినీ షాక్ గురిచేశాడు. ఒకసారి అమ్మాయిని చంపేశానని, అమ్మేశానని చెప్పాడు. అప్పట్లో ఈ వార్త కూడా US ను షేక్ చేసేసింది. ఇప్పుడు అంతే వయసున్న అమ్మాయి అలాంటి స్ప్రింగ్ బ్రేక్ లోనే అలాంటి హాలిడే స్పాట్ కి వెళ్ళి అలాగే మిస్ అయితే దాని అర్థం అమ్మాయి మునిగిపోయింది అని కాదు అని మీడియా నొక్కి మరీ చెప్తోంది. మరోవైపు సుదీక్ష పేరెంట్స్ మనోవేదనను చూసి ఎంతోమంది సోషల్ మీడియాలో వారికి ధైర్యాన్ని అందిస్తున్నారు. సుదీక్ష బ్రతికుండాలని కోరుకుంటున్నారు.